హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే ఫ్రెండ్స్, తల బాగా చుండ్రు, బాగా ఇబ్బందిగా పొడిబారినట్టుగా అట్లా అనిపించింది అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మెంతులు నానబెట్టి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మీకు కుదిరినప్పుడు మిక్సీ పట్టుకొని అలా ఏం వేయ అవసరం లేదు. మెంతులు వరకే ఓన్లీ నానబెట్టి మంచిగా మిక్సీ పట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా చూసారా ఇలా మెత్తగా పేస్ట్ పట్టి తలగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అసలుకి. చూసారా, నేనైతే మొన్న పట్టాను. నా చిన్న హెయిర్ కాబట్టి మంచిగా 2-3 టైమ్స్ వస్తుంది. మీ లాంగ్ హెయిర్ అయితే ఒక్క రోజుకే సరిపోతుంది. కొద్దిగా ఒక 50 గ్రాముల ముందు అన్నీనా సరిపోతాయి. మంచిగా ఈ మిక్సీ బట్టి కొంచెం ఆయిల్, మనం ఏదైనా ఆయిల్ ఆయిల్ వేసి మంచిగా తలకు పెట్టి కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు మర్దన చేసుకుంటే జుట్టు మాత్రం మస్తుగా ఉంటుంది, సిల్కీగా. నేనైతే ఎవరో ఎన్నది కాదు, ఎక్కడో చూసింది కాదు, నా సొంతం నేను తయారు చేసుకునేది. ఇంత ముందైతే ఇలా ఉండకపోయేది. చూడండి ఎలా ఉందో, పల్లచగా ఉండేది, జుట్టు ఎర్రగా అనిపించేది. ఇప్పుడు మాత్రం ఒత్తుగా మంచిగా వస్తుంది గుండు. తర్వాత నేనైతే 4 రోజులకు 5 రోజులకు అట్లా పెట్టుకొని తాను చేస్తా. చిన్న జుట్టు కాబట్టి, మీ పెద్ద జుట్టు ఉన్నోళ్ళు కుదిరిన వాళ్ళు వారానికి 2 సార్లు చేయండి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరే నాకు కామెంట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మెంతులు నైట్ నానబెట్టండి. పొద్దున్నే అంటే మీకు పని తీరాక మీరు తలస్నానం చేయాలనుకుని 1 గంట ముందు వాటిని మిక్సీ పట్టి మెత్తగా, కావాలనుకుంటే అలా ఉల్లిపాయలు వేసుకోండి. వద్దు అనుకున్న వాళ్ళు ఓన్లీ మెంతులైనా పెట్టుకోండి. ఆయిల్ కొద్దిగా వేయండి, అందుట్లో కుదిరితే పెరుగు కూడా వేయండి. ఏమీ లేదు అనుకున్నప్పుడు మెంతులైనా పెట్టుకున్నా కానీ మెంతులు ఖచ్చితంగా జుట్టుకి ఉపయోగపడతాయి. ఇది నిజం. వీడియో కోసం కాదు, మరి దేనికోసం కాదు. కాకపోతే కొంచెం టైం కేటాయించి దాన్ని చేస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరే నాకు కామెంట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి అందరికీ.